మీరు ప్రపంచ పటం మీద తెలంగాణ అనే రాష్ట్రానికి సంబంధించిన కీర్తిని స్ఫూర్తిని నిలబెట్టిన విధానం మామూలుది కాదు. మీరు అత్యంత తక్కువ టైంలో తెలంగాణ అవతరణ అనేది జరిగి 12 ఏళ్ల కాలం, ఒక పుష్కర కాలంలో పుష్కలంగా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ వేషాన్ని, కట్టుని, బొట్టుని, కట్టుబాట్లని అన్నింటినీ ప్రపంచం మీద నిలబెట్టి ప్రపంచం అంతటా పంచిపెట్టిన జ్ఞాపకాలను తెచ్చి ఇక్కడ మొదటి వసంతాన్ని ఇక్కడ జరుపుతున్న మీ అందరికీ కళాకారునిగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్న. ఇంతమంది కళాకారులం తెలంగాణలో ఉన్నామా? ఇంత కళ తెలంగాణలో దాగి ఉన్నదా? ఇక్కడ ఉన్న కళని గ్లోబ్ మీద రెక్కలు కట్టి ఎగరేసింది ఇంకెవ్వరో కాదు, ఈ ఇద్దరు మనుషులే. 2015 నుంచి వీళ్ళు మా కోసం ప్రయత్నం చేస్తే మాకు 2016లో వీసా వచ్చింది. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి తేలు విజయ అత్తమ్మని నేను ఉన్నా, ఇంకా చాలామంది ఉన్నారు, వచ్చిపోయింది ఇక్కడికి చాలామంది. వీళ్ళకి ఎంత ప్రేమ అంటే అమెరికాకు పోయిన తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యం, ఎవరైనా అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు, మన బతుకు మనం బతుకుతాం అని అనుకుంటారు. కానీ ఎక్కడో పెద్దపల్లిల మారుమూల పల్లెటూరులో పుట్టిన విశ్వన్న విశ్వమంతా వ్యాపించిండు. విశ్వమంతా తను వ్యాపిస్తూనే తెలంగాణ ప్రేమను పంచిపెట్టిండు, తెలంగాణ ఐక్యతను చాటి చెప్పిండు. ఈ అన్న ఒక కన్ను అయితే, ఈ అన్న మా కళాకారులకు రెండో కన్నులాగా. ఈ అన్న ఎట్లా యోయో అనేది మనం పెట్టి ఎంత 10 ఏళ్ళు అయిందనే, 10 years అసలు దాని సెలబ్రేషన్ కూడా చేయాలి. మనం అది బాకీ ఉన్నాం తెలంగాణకి. ఎప్పుడు చెప్పిండంటే 10 ఏళ్ల క్రితం నన్ను మా తమ్ముని అమెరికాకు పిలిపించి జోగినేపల్లి సంతోష్రావు గారి సమక్షంలో మమ్మల్ని అందరూ అక్కడ పిలిపించి సంతానతను మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి అన్నింట్లో కూర్చోబెట్టి ఏం చెప్పిండంటే, నాకు మిట్టపల్లి రాబోయే రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు థియేటర్కి వెళ్ళరు మిట్టపల్లి, అది చేతుల్నే ఉంటుంది. యూట్యూబ్ అనేది అతిపెద్ద విప్లవం రాబోతుంది, దాంట్లో నువ్వు ఉండాలి అని చెప్పిండు. ఇంకా నేను కొంచెం లేట్ అయినా కానీ ఈ 10 ఏళ్ల జీవిత కాలాన్ని అన్న ముందే ఊహించి ఎంత దివ్య దృష్టి, ఎంత దూరదృష్టి, ఎంత ముందస్తుగా ఆలోచిస్తాడు అంటే, మల్లన్న మా హుజరాబాద్లో చిన్న పల్లెటూరులో పుట్టి, రాజపల్లి చిన్న పల్లెటూరులో పుట్టి, తండ్రి వ్యవసాయ కుటుంబం, అక్కడి నుంచి అమెరికా దాకా పోయి తిరిగి పురిటిగట్ట రుణం తీర్చుకోవడానికి ఇక్కడ తిరిగి వచ్చి నాలాంటి తమ్ములను ఎందరినో ప్రోత్సహించి 1,30,00,000 మందిని ఆయన ఆలోచనకు అడాప్ట్ చేసుకున్నాడు. యోయో గ్రూప్ మీరు కనుక సోషల్ మీడియాలో కొట్టినట్టయితే 1,30,00,000 మంది ఎప్పుడు కలకలలాడుతూనే ఉంటారు. మనం ఒక సభ జరపాలంటే, మనం ఒక మాటను పంపించాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి, కానీ మల్లన్న తెలుసుకుంటే ప్రపంచం అంతా మన మాటను కనెక్ట్ చేస్తాడు. అట్లా తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ కవుల్ని, తెలంగాణ పాటల్ని, ఆటల్ని, కళలన్నింటికి ఒక సోషల్ వేదిక కల్పించిన అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంజు అక్క, థ్యాంక్ యూ. మీరు చెప్పిన పాట నేను మర్చిపోయినా, అయినా నేను చెప్పడానికి ట్రై చేస్తా. వికాస్ కొన్ని వాటర్ పెట్టా, నాకు ఒక చిన్న టైమే అన్న, జస్ట్ 2 minutes నేను ముగిస్తా. వాటర్ తొందర వాటర్ ఓపెన్ అక్క, మీరు అడిగిన పాట ఏంది? బతుకమ్మ పాట. అక్క మాకు కూడా మార్క్ ఇచ్చిరా? ఓకే, థ్యాంక్ యూ అక్క. బతుకమ్మ పాట. ఈ వేదిక మీద బతుకమ్మను తలుసుకోకున్నా, ఈ వేదిక మీద మన అమరవీరుల్ని తలుసుకోకున్నా, ఈ వేదిక మీద మన బోనంను తలుసుకోకున్నా, ఈ వేదిక మీద మన సాంప్రదాయాన్ని తలుచుకోకున్నా మనం ఈ పండుగ జరుపుకున్నట్టు కాదు, అది నిండుగా ఉండదు. ఈ పండుగకు మొట్టమొదటి కారకులైన తెలంగాణ విద్యార్థి అమరవీరులు, వీలైతే అందరూ చప్పట్లు కొట్టండి, నచ్చితే చివరిలో మన వాళ్ళ కోసం కొట్టండి. వాళ్ళు ప్రాణార్పణ చేయకపోతే, వాళ్ళు త్యాగం చేయకపోతే, వాళ్ళు యుద్ధం చేయకపోతే, వాళ్ళు తిరగబడకపోతే ఈరోజు ఇక్కడ మనం ఉండేటోళ్ళం కాదు, ఈ పండుగ జరిగేది కాదు. కాబట్టి ఆ విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరులో పదునెక్కిపోయిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు.
మైదానములో ఆటలాడినోళ్ళు, మందార మండలై పూసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు, ప్రశ్నల కొడవన్లు విసిరినోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఖచ్చితంగా అందరు చెప్పాలి అన్న, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. పొరపాటును కూడా మనం చెప్పడానికి నామోషి ఫీల్ కావద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రాణత్యాగం చేయకపోతే మనం ఈ స్వాతంత్ర్యంలో లేము, అసలు లేము. మనం ఇది వచ్చినప్పుడు రాసిన వచ్చిందే స్వాతంత్ర్యం, వీడిందే వనవాసం, తెచ్చిందే కొండంత పండగలే మన కోసం, కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం, మొలిచిందే పెదవులపై పైరల్లే దరహాసం, ఎన్నాళ్లకు వినిపించేలా స్వేచ్ఛా కోయిలకు ఊసే, ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే, ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెల కాసే, ఎనలేని ఏడుపు కంఠం ఆనందంతో కోసే. హే దండోరా కొడదాం రారు యాద్గిరి నరసన్న, ధరణికి సంకెళ్ళే తెగిన ఈ సంబరమే చేద్దామన్నా. ఇది తెలంగాణ ప్రకటించిన రోజు రాసుకున్న పాట. దాని తర్వాత ఆడబిడ్డలంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సొంత ఊరిని మర్చిపోలేరు, ఊరిలో ఉన్న అమ్మను మర్చిపోలేరు, అమ్మ ప్రేమను మర్చిపోలేరు, గునుగు పూలను మర్చిపోలేరు, తంగడి పూలను మర్చిపోలేరు. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న అక్క చెల్లెళ్ళ కోసం ఇక్కడ ఉండి పాటకు రెక్కలు కట్టి పంపించిన. పచ్చిపాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూచెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో ఈ గౌరమ్మని చిరలు, కోనేటిలో కలువలో ఈ బతుకమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి. హే గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం, చెరువుల్లో నిలిచింది ఆకాశం, నీ రాక కోసం చెట్లు పులకించి పూచేనే నీ పూజ కోసమే, గట్లపై గంధాలు దాచింది నీ కోసం, గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం, గుడిలేని దైవం నీవు, బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే, వయ్యారి భామపులో నీ ముక్కుకి ముక్కెరలు, తెలంగాణలో పుడితివో నీవు 8వ వర్ణము, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి, కనిపెంచుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక, మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి, కనిపెంచుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక. ఇది ఆడబిడ్డల కోసం ఇచ్చిన బతుకమ్మ పాట. దీంట్లోనే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే బటే, పాల సంద్రం పూలే పూల సంద్రాలై నిన్ను అభిషేకించే, రేలారే 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 రేలారే, భక్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా. ఇట్లా మనం పాడుకుంటూ పోతే తెలంగాణలో ఏ కళాకారుడు వాడినా తెల్లారిపోతుంది. ఎందుకంటే తెలంగాణ జీవితం చుట్టూ, తెలంగాణ యుద్ధం చుట్టూ, తెలంగాణ భవిష్యత్తు చుట్టూ అల్లుకున్న పాటల్లో జీవితం ఉంటుంది. కాబట్టి ఎవరు పాడినా వినాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది. ఇక్కడ సమయాభావం చాలా ఉంది కాబట్టి నేను చాలా తొందరగా ముగిస్తున్నా. చివరిగా మీ అందరి కోసం, అందరికి వచ్చిన తర్వాత అడుగుతా ఉన్నారు, ఈ మధ్యకాలంలో అందరినీ బాగా ఆకట్టుకున్న పాట, తెలంగాణ భాషకు ఉన్న మాధుర్యాన్ని నిలబెట్టిన పాట, రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా,
కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయని, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతని, రాంబాయి నీ మీద నాకు మనసాయని, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతని. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ మల్లన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. కదిలించారు. సో ఇప్పుడు మామిడి మౌనికని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. తను ఒక పల్లెటూరులో అంటే జగిత్యాల జిల్లా చిన్నాపూర్లో పట్టిన అనే ఒక చిన్న ఊర్లో పుట్టింది. తండ్రి ఉపాధి రీత్యా గల్ఫ్కు వెళ్తే తల్లి బీడీలు చుట్టుకుంటూ పెంచింది తనని. సో ఆ పిల్ల చిన్నప్పటి నుంచి పాటలు నేర్చుకుని పాట పాడుతూ ఈరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్, తనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.